హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 29 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశానికి ఇండియా EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తూ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఇది సరఫరా గొలుసు వైవిధ్యీకరణ మరియు రిస్క్ తగ్గించడం అనే భారతదేశ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది. సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో మన ఎగుమతులు ఒక దేశానికే పరిమితం కాకుండా వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రిస్క్ ప్రమాదం అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సప్లై చైన్ డైవర్సిఫికేషన్ లేకపోతే ప్రమాదం ఏంటి అండి? అమెరికా ఎప్పుడైతే సుంకాలు 50% విధించిందో భారతీయ ఎగుమతుల మీద, సో భారతదేశం కొంత ఇబ్బందిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సమయాలలోనే మనము సప్లై చైన్ డైవర్సిఫికేషన్ వలన ఇతర మార్కెట్లకు మన వస్తువులను ఎగుమతి చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాని వలన రిస్క్ అనేది తగ్గుముఖం పడుతుంది. సో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ రిస్క్ని తగ్గిస్తూ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ కోసం కీలకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది అన్ని సుంకాలు మరియు ఇతర అడ్డంకులను వెంటనే తొలగించాలి అని ఆదేశిస్తుంది. వెంటనే అనేది ఇక్కడ రాంగ్ అండి. ఎందుకంటే ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది కాదు. దీనికి మరికొంత లీగల్ ఫ్రేమ్వర్క్ జరగాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంటులో దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెడతారు. తదుపరి ఇరు దేశాలు సంతకాలు చేసిన తర్వాత అరౌండ్ ఇప్పటి నుంచి 1 లేదా 1.5 సంవత్సరాలు పడుతుంది ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలులోకి రావడానికి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అండి? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. దేశమే అన్నిటికన్నా మిన్న, ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము. ఈ ఆర్టికల్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్కి సంబంధించి అండ్ రీసెంట్ జాయింట్ సిట్టింగ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క ప్రసంగంలోని హైలైట్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాం. ముందుగా జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఏ సందర్భాలలో నిర్వహిస్తారు అనేది చూద్దాము. జాయింట్ సిట్టింగ్ 2 టైప్స్గా ఉంటుందండి. ఒకటి స్పెషల్ అడ్రస్ బై ప్రెసిడెంట్, ఆర్టికల్ 87 ప్రకారం దీనిని చూడవచ్చు. ఇది సెరిమోనియల్ అండ్ మ్యాండేటరీ. ఏ సందర్భాలలో? ఒకటి స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ టు లోక్సభ. లోక్సభ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత మొదటి సమావేశం లోక్సభకి జరిగినప్పుడు ఆ సమావేశం జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేయాలి అండ్ రాష్ట్రపతి దానిని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అలానే స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఈచ్ ఇయర్, ప్రతి సంవత్సరం మొదటి సెషన్ని స్టార్ట్ చేసినప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్ సెరమనీ అనేది ఉంటుంది. ఇండియన్ సినారియోలో జనరల్గా సంవత్సరంలో మొదటి సెషన్ బడ్జెట్ సమావేశం ఉంటుంది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశానికి ముందు జాయింట్ సిట్టింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలకి ముందుగా నిర్వహిస్తున్న ఈ జాయింట్ సిట్టింగ్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగం చేశారు. సో దాని హైలైట్స్నే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ జాయింట్ సిట్టింగ్ యొక్క పర్పస్ ఏంటి అండి? ఇన్ఫార్మ్ పార్లమెంట్ ఆఫ్ సమ్మన్స్, అవుట్లైన్ గవర్నమెంట్ పాలసీ అండ్ ఎజెండా. గవర్నమెంట్ యొక్క పాలసీ మరియు ఎజెండాని వ్యక్తం చేయడం కోసము మరియు పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం కోసం ఈ జాయింట్ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక సెకండ్ టైప్ రెజల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ డెడ్లాక్, అంటే బిల్లుల విషయంలో సందిగ్ధత ఏర్పడినప్పుడు ఈ జాయింట్ సిట్టింగ్ అనేది నిర్వహిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 108. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ మిషనరీ అండి. అంటే రెగ్యులర్ సమావేశాల కంటే భిన్నంగా ఇది ఉంటుంది. ఏ సందర్భాలలో ఈ జాయింట్ సిట్టింగ్కి అవకాశం ఉంటుంది? ఒకటి బిల్ పాస్డ్ బై వన్ హౌస్ రిజెక్టెడ్ బై అదర్, లేదా హౌసెస్ డిజగ్రీ ఆన్ అమెండ్మెంట్స్, లేదా మోర్ దాన్ 6 months ఎలాప్స్ వితౌట్ యాక్షన్. అంటే ఆ బిల్లు మీద ఏ విధమైన చర్య తీసుకోకుండా 6 నెలలు గడిచిపోతే అలాంటి సందర్భంలో కూడా ఈ జాయింట్ సిట్టింగ్ అనేది నిర్వహిస్తారు. జాయింట్ సిట్టింగ్ సమ్మనింగ్ బై ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ ఏ విధంగా ఉంటుంది? సింపుల్ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అలానే ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఎవరు ఉంటారు అనేది చూస్తే స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ ఇన్ కేస్ లోక్సభ స్పీకర్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ అతను కూడా అందుబాటులో లేకుంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే రాజ్యసభ చైర్మన్ ఈ జాయింట్ సిట్టింగ్స్కి ఎప్పుడూ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించడానికి అవకాశం ఉండదు. ఇక ఎక్స్క్లూజన్స్ అంటే ఈ జాయింట్ సిట్టింగ్ నిర్వహించడానికి అవకాశం లేనివి ఏ సందర్భాలలో మనీ బిల్స్ విషయంలోనూ మరియు రాజ్యాంగ సవరణ బిల్స్ విషయంలోనూ ఈ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. ఇక మనీ బిల్స్ విషయంలో లోక్సభకి అధికారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాయింట్ సిట్టింగ్ అవకాశం ఉండదు. సో ఇది జాయింట్ సిట్టింగ్కి సంబంధించి. అండ్ 2026 బడ్జెట్ సమావేశాల జాయింట్ సిట్టింగ్కి సంబంధించి కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. భిన్నాభిప్రాయాలు, వేరువేరు దృక్కోణాలు ఉన్న దేశం కంటే ఏది ఎక్కువ కాదనే విషయంలో మాత్రం అందరిది ఒకే అభిప్రాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. వికసిత భారత్ సంకల్పం, ఆత్మ నిర్భరత, దేశ ఐక్యత వంటి వాటిలో విభేదాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులంతా ఏకతాటిపై నిలవాలి అని పిలుపునిస్తూ అదే రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం సహజమని, కొన్నింటిపై విభేదాలకు ఆస్కారమే ఉండకూడదనేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి వంటి నేతలు విశ్వసించారని గుర్తు చేసుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలు మరియు లక్ష్యాలను ఆవిష్కరించేలాగా ఆమె ప్రసంగం కొనసాగింది. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాం, 4 కోట్ల ఇళ్లు నిర్మించాం, 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం, సామాజిక న్యాయ సాధనకు, అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది, మహిళా నేతృత్వంలో అభివృద్ధి అనే మంత్రంతో దేశం ముందడుగు వేస్తోంది, వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనది అగ్రస్థానం, తయారీ రంగంలోనూ మంచి ప్రగతి నమోదవుతుంది, మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది, అవినీతి కుంభకోణాలను విజయవంతంగా అడ్డుకుని ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా చూస్తుంది అని ఆమె ప్రసంగించడం చూడవచ్చు. అలానే మన సంస్కరణల ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తుంది, ప్రజాకాంక్షలకు అనుగుణంగా పన్ను సంస్కరణలు రూపొందుకున్నాయి, జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు 1,00,000 కోట్లు ఆదా అయ్యాయి, ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక వారధిగా ఉంది, అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో కీలక పాత్ర పోషిస్తోంది, అంతర్జాతీయ వేదికలపై ఉనికిని బలోపేతం చేసుకుంది, అంకురాల్లో మనది ప్రపంచంలోనే 3వ స్థానం. ఇక వికసిత్ భారత్ గురించి ప్రస్తావిస్తూ, వికసిత్ భారత్ ప్రస్థానం కేవలం ఒక ప్రభుత్వానికో ఒక తరానికో పరిమితం కాదు, ఇది నిరంతర ప్రయాణం. దీనిలో రైతుకు ప్రథమ ప్రాధాన్యమిచ్చాం, వారి ఖాతాల్లోకి ఇంతవరకు 4 లక్షల కోట్లు బదిలీ చేశాం, గ్రామీణ ఉపాధి కల్పన కోసం రామ్జీ చట్టం తీసుకువచ్చాం, భారత్పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా యావత్ ప్రపంచం చూసింది, ఆయుధ రంగంలో స్వయం సమృద్ధిని, ఉగ్ర చర్యలకు మనం బదులిచ్చే తీరును కూడా ఆ ఘటన చాటింది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నాము అని ముర్ము పేర్కొన్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, బడ్జెట్ సమావేశాల జాయింట్ సిట్టింగ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రభుత్వ లక్ష్యాలు మరియు విధానాలను ప్రసంగిస్తారు అని. సో దాని గురించే ఇక్కడ ఈ ఆర్టికల్ వివరించింది. సో ఇది బడ్జెట్ సమావేశాల జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ హైలైట్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది మనకి కీలకం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏం జరుగుతుందో మాకు తెలుసు, లోపాలను సరిదిద్దుకోండి, యూజీసీ సమానత్వ నిబంధనలపై సిజేఐ సూచన, పిల్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. యూనివర్సిటీస్లో వివక్షను నిర్మూలించడానికి యూజీసీ ఒక నూతన బిల్లును సిద్ధం చేసింది. అయితే ఈ బిల్లు మీద కొన్ని ప్రాంతాలలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ బిల్లులోని నిబంధనలు సరిగా లేవు అని. సో దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూద్దాం. కుల వివక్షను నిరోధించి ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై వాదనలు వినేందుకు సిజేఐ అంగీకరించారు. ఈ సందర్భంగా సిజేఐ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఏం జరుగుతుందో మాకు తెలుసు, లోపాలు సరిదిద్దుకోండి, మేం విచారిస్తామని తెలిపారు. అసలు ఈ బిల్లులో ఏముంది అండి? యూజీసీ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో వివక్ష ఫిర్యాదులు పరిష్కరించేందుకు, సమానత్వాన్ని పెంపొందించేందుకు సమానత్వ కమిటీలు ఏర్పాటు చేయాలి. వాటిలో తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, దివ్యాంగులకు చోటు కల్పించాలి. అండ్ అలానే కొంత టైం బౌండ్ ప్రొసీజర్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది పిల్ను దాఖలు చేశారు.
కుల ఆధారిత వివక్ష కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుందన్న భావన ఆధారంగా ఈ ఉత్తర్వులను యూజీసీ రూపొందించింది అని అందులో పేర్కొన్నారు. కుల ఆధారంగా జనరల్ లేదా నాన్ రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు కూడా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది అని అన్నారు. కులానికి తావు ఇవ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలాగా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో పిటిషనర్ కోరారు. అండ్ యూజీసీ ఉత్తర్వులలో తీవ్ర లోపాలు ఉన్నాయని సిపిఎం కూడా పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ కమిటీల ఎంపిక ప్రజాస్వామ్య ప్రక్రియలో నిర్వహించాలి అని, సంస్థల అధిపతులు కాదు అని పేర్కొంది. ఈ యూజీసీకి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దామండి. యూజీసీ రెగ్యులేషన్స్ 2026 అండ్ దీనికి సంబంధించిన కాంట్రవర్సీ చూద్దాము. January 13, 2026 నోటిఫై చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మేబీ రేపటి న్యూస్ పేపర్లో వస్తుంది. సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించడం మనం చూడవచ్చు. ఈ బిల్లులోని కోర్ ప్రొవిజన్స్ చూద్దాము. మ్యాండేటరీ బాడీస్ ఎస్టాబ్లిష్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అండ్ ఈక్విటీ కమిటీస్ ఇన్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే అన్ని సంస్థలలోనూ కూడా, అన్ని ఉన్నత విద్యా సంస్థలలో ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ మరియు ఈక్విటీ కమిటీస్ ని ఏర్పాటు చేయాలి. అలానే టైం బౌండ్ రెడ్రసల్ అక్నాలెడ్జ్ కంప్లైంట్స్ ఇన్ 24 hours, అంటే వివక్షకి సంబంధించి ఏదైనా ఫిర్యాదు వస్తే దానిని 24 గంటల లోపు అక్నాలెడ్జ్ చేయాలి మరియు యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. అండ్ రిజాల్వ్ ఇన్ 15 వర్కింగ్ డేస్, అంటే 15 పని దినాలలో ఆ సమస్యను పరిష్కరించాలి. ఇన్క్లూజివ్ డెఫినిషన్ ఓబీసీస్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొటెక్టెడ్ అలాంగ్సైడ్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఈ కుల వివక్షకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి ప్రొటెక్షన్ ఉండేది. ఇప్పుడు ఓబీసీస్ ని కూడా ఇందులో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ పెనాల్టీస్ నాన్ కంప్లైన్స్ లీడ్ టు ఫండింగ్ కట్స్, డీరికగ్నిషన్ ఆర్ డీబార్మెంట్ ఫ్రమ్ యూజీసీ స్కీమ్స్. ఒకవేళ ఆ సంస్థలు ఈ గైడ్ లైన్స్ పాటించకపోతే వాటికి ఫండ్స్ కట్ చేయడము, అలానే రికగ్నిజేషన్ ని రద్దు చేయడము, వాటితో పాటు యూజీసీ స్కీమ్స్ నుంచి డిబార్ చేయడము జరుగుతుంది. అయితే ఎందుకు ఈ బిల్ మీద ఇప్పుడు ఈ అవుట్రేజ్ అండ్ కాంట్రవర్సీ అనేది చూస్తే, ఎక్స్క్లూజన్ ఆఫ్ జనరల్ కేటగిరీ, అంటే ఈ వివక్ష, కుల వివక్ష అనేది కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకే జరుగుతుంది అనేది వీళ్ళు అనుకుంటున్నారు. అయితే జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా కుల వివక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా ఇంక్లూడ్ చేయాలి అనేది ఇక్కడ మేజర్గా చూడవచ్చు. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ డెఫినేషన్ ప్రొటెక్ట్స్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ లెఫ్ట్ అన్ప్రొటెక్టెడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్, నో సేఫ్ గార్డ్స్ అగెన్స్ట్ మిస్యూజ్, అంటే తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఏ విధమైన సేఫ్ గార్డ్స్ లేవు. పెనాల్టీ ఫర్ ఫాల్స్ ఆర్ మాలిషియస్ కంప్లైంట్స్ రిమూవ్డ్, ఫియర్ ఆఫ్ టార్గెటెడ్ హెరాస్మెంట్, తద్వారా కొన్ని సందర్భాలలో టార్గెటెడ్ హెరాస్మెంట్ కి గురి అయ్యే ప్రమాదం ఉంది. అలానే వేగ్ డెఫినిషన్స్ టర్మ్స్ లైక్ ఇండైరెక్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ అంబిగ్వియస్, కేపబుల్ ఆఫ్ మిస్యూజ్, పొటెన్షియల్లీ చిల్లింగ్ ఫ్రీ స్పీచ్, ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్, క్రిటిక్స్ అలెజ్ అప్రెసర్ వర్సెస్ అప్రెస్డ్ ఫ్రేమ్వర్క్, ఫోర్సింగ్ అక్యూజ్డ్ టు ప్రూవ్ ఇన్నోసెన్స్. సో ఇవన్నీ కూడా తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అండి, రూల్స్ కుడ్ బి రెగ్రెసివ్ అండ్ డివిజివ్, పొటెన్షియల్లీ చిల్లింగ్ ఫ్రీ స్పీచ్ అండ్ అకాడమిక్ ఫ్రీడమ్. సో ఈ రూల్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మరియు అకాడమిక్ ఫ్రీడమ్ కి విఘాతం కలిగించేలా ఉన్నాయి అని సుప్రీంకోర్టు భావించింది. అండ్ ప్రస్తుతానికి వీటి మీద స్టే విధించడం మనం చూడవచ్చు. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇవి యూజీసీ బిల్లులోని కీలక ప్రొవిజన్స్ మరియు కాంట్రవర్సీ. అండ్ ఫ్యూచర్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్థిక ప్రగతికి సరికొత్త ఆలంబన. ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ట్రేడ్ అగ్రిమెంట్స్ యొక్క ప్రాధాన్యత గురించి అండ్ ఇటీవలి కాలంలో భారతదేశం కుదుర్చుకుంటున్న వివిధ ట్రేడ్ అగ్రిమెంట్స్ కి సంబంధించిన కీ డీటెయిల్స్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము టైప్స్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ దేర్ హైరార్కీ గురించి చూద్దాము. మోస్ట్ బేసిక్ లెవెల్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇందులో రెడ్యూస్డ్ టారిఫ్స్ ఆన్ ద అగ్రీడ్ నెంబర్ ఆఫ్ గూడ్స్, అంటే అన్ని గూడ్స్ కాకుండా కొన్ని గూడ్స్ మీద సుంకాలు అనేవి తగ్గించడం జరుగుతుంది. సెకండ్ వన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, రెడ్యూస్డ్ టారిఫ్స్ ఆన్ మోస్ట్ గూడ్స్, మెజారిటీ ఆఫ్ గూడ్స్ మీద ఇక్కడ టారిఫ్స్ భారం అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్ రీసెంట్ ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. హైరార్కీలో నెక్స్ట్ వన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దీనిలో అడిషనల్ అగ్రిమెంట్ ఆన్ ఏరియాస్ లైక్ రెగ్యులేటరీ ఇష్యూస్,
సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్, కాంపిటీషన్, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్, డిస్ప్యూట్స్ ఎక్సెట్రా. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే మరింత విస్తృతంగా దీనిని చూడవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇండియా యుఏఈ సిఈపిఏ. రీసెంట్గా ఇండియా యుఏఈ ఈ సిఈపిఏ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మనం చూసాం. నెక్స్ట్ హైరార్కీ కస్టమ్ యూనియన్, జీరో డ్యూటీ ట్రేడ్ అమాంగ్ కంట్రీస్ అండ్ కామన్ టారిఫ్స్ అగెనిస్ట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఈ కస్టమ్ యూనియన్లో ఆ దేశాల మధ్య జీరో డ్యూటీ టారిఫ్స్ అనేవి ఉంటాయి అండ్ మిగిలిన దేశాలతో అన్ని దేశాలు కూడా ఒకే విధమైన టారిఫ్స్తో వర్తకం అనేది నిర్వహిస్తాయి. ఎగ్జాంపుల్ సదర్న్ ఆఫ్రికా కస్టమ్స్ యూనియన్ లేదా మెర్కోజర్. సదర్న్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇందులో భాగంగా ఉంటాయి, లేదా మెర్కోజర్లో లాటిన్ అమెరికాలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ హైరార్కీ కామన్ మార్కెట్, ఫ్రీ మూవ్మెంట్స్ ఆఫ్ లేబర్, క్యాపిటల్, హార్మోనైజ్డ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్సెట్రా. సో నాట్ ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ బట్ ఆల్సో ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ లేబర్, క్యాపిటల్ అండ్ టెక్నికల్ స్టాండర్డ్స్ కూడా ఇవి హార్మోనైజ్ చేస్తాయి. సో ఇది ఒక కామన్ మార్కెట్గా మనము భావించవచ్చు. ఎగ్జాంపుల్ ఈఈఏ, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా. అండ్ అన్నిటికంటే హైరార్కీలో హైయెస్ట్ లెవెల్ ఎకనామిక్ యూనియన్, డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, కామన్ ఎకనామిక్ పాలసీస్, ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా. ఈవెన్ కరెన్సీ కూడా కామన్గానే ఉండవచ్చు. ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్, కామన్ కరెన్సీ ఉంటుంది, కామన్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ ఒక సమిష్టిగా ఇప్పుడు ఇండియాతో ట్రేడ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉన్నా కూడా మనకి ఇండియాతో ఈ 27 దేశాలు విడివిడిగా ఒప్పందం కుదుర్చుకోలేదు. యూరోపియన్ యూనియన్ ఒక ఎకనామిక్ యూనియన్గా ఒక యూనిట్గా ఉండి మిగిలిన దేశాలతో అవి ఒప్పందాలు చేసుకుంటాయి. ఓకే, కమింగ్ టు ద టాపిక్, ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేవి చాలా చాలా కీలకమండి. సుంకాలు మరియు ఇతరేతర అడ్డుగోడలను బద్దలు కొట్టే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అంతర్జాతీయ వర్తక అభివృద్ధికి, భాగస్వామ్య దేశాల ఆర్థిక ప్రగతికి దోహదపడతాయి. ఇవి అన్ని దేశాలకి ఉపయోగపడతాయండి. అండ్ లేటెస్ట్ గణాంకాలని మనం చూస్తే ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాల నడుమ మొత్తం 380 వరకు ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇండియా కూడా ఇటీవల కేవలం దేశీయ గిరాకీ అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ మీదే కాకుండా ఎగుమతులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఎక్కువగా కుదుర్చుకుంటూ ఉంటుంది. 2024లో భారత జీడిపిలో 21% వాటా కలిగిన ఎగుమతులు ఎంత పెరిగితే స్థానికంగా మనకి ఉపాధి కల్పన అంత జోరందుకుంటుంది. ఎందుకు, ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయో ఆటోమేటిక్గా మరింత వాణిజ్యం అనేది జరుగుతుంది అండ్ మరిన్ని వస్తు ఉత్పత్తులను చేయడానికి సంస్థలు ముందుకు వస్తాయి అండ్ మరింత రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఆ ఉద్దేశంతోనే 2021లో మారిషస్తో సిఈపిఏ ఒప్పందాన్ని పట్టాలెక్కించింది. మొదలు యుఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, ఒమన్, న్యూజిలాండ్లతో ఇండియా కీలక ఒడంబడికలను కుదుర్చుకుంది. తాజాగా 27 దేశాల యూరోపియన్ యూనియన్తో ముడిపడిన చరిత్రాత్మక ఎఫ్టీఏ భారతీయ ఎగుమతిదారులకు అతిపెద్ద విపణిని చేరువ చేయనుంది. డొమెస్టిక్ కన్జంప్షన్లో మనకి అనేక సమస్యలు ఉన్నాయండి. ఎగ్జాంపుల్, పెరుగుతున్న వయోధిక జనాభా కారణంగా దేశీయ గిరాకీలో వృద్ధి బలహీనమవుతుంది. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఏకపక్ష నిర్ణయాలతో సప్లై డిస్రప్షన్స్కి కారణమవుతున్న అమెరికా, చైనా మార్కెట్లను నమ్మడానికి సిద్ధంగా లేదు. కాబట్టి నేడు ఇండియాను విశ్వసనీయ భాగస్వామిగా భావిస్తూ ఉంది. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం 2011లో మన జీడిపి $1.82 లక్షల ఉంటే ఇప్పుడు $4.5 లక్షల చేరింది. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియాతో వాణిజ్యం సురక్షితమని EU కూడా భావిస్తుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ట్రంప్కే అర్థం కావట్లేదు. కాబట్టి అమెరికన్ మార్కెట్లను నమ్ముకోవడానికి ఇటు ఇండియా మరియు అటు EU కూడా సిద్ధంగా లేవు. కాబట్టి అనిశ్చిత భౌగోళిక రాజకీయాలలో సరఫరా గొలుసులను సుస్థిరం చేసుకుని వ్యూహాత్మక ఆర్థిక స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని ఇరువైపులా భావిస్తున్నారు. ఈ ఎఫ్టీఏ ఇరువైపులా ఆర్థిక బంధం బలోపేతం అవడానికి మరింత దోహదపడుతుంది అండ్ ముఖ్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే అంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అయిన దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజనీరింగ్ పరిశ్రమలు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో లాభపడనుండడం మనకి చాలా శుభ పరిణామం.
అలానే 2 లక్షల కోట్ల డాలర్ల విలువైన EU పారిశ్రామిక విపణిలోకి సుంకాలు లేకుండా ప్రవేశించగలగడం దేశీయ యంత్ర సామాగ్రి ఎగుమతుల విలువను 2030 నాటికి 30,000 కోట్లకు చేర్చాలన్న ఇండియా లక్ష్యాన్ని సాకారం చేయడంలో తోడ్పడుతుంది. ఇప్పటికిప్పుడు 6.9 లక్షల కోట్ల మేర ఎగుమతులకు లబ్ధి చేకూర్చే ఈ FTAతో దీర్ఘకాలంలో మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతాం. అండ్ ఎస్పెషల్లీ మనము భారతదేశం యొక్క MSMEల సామర్థ్యం పెంపుపై దృష్టి సారించాలి. అలానే పర్యావరణ హితకర పద్ధతులలో నాణ్యమైన వస్తువుల తయారీకి పెద్దపీట వేస్తే అటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కలిగి సస్టైనబుల్ డెవలప్మెంట్కి మరింత దోహదపడనున్నాయి. సో ఇది ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి, అలానే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన కలిగే లాభాల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బడ్జెట్ భారతంలో ఎన్ని విశేషాలు. ఈ ఆర్టికల్ ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో భారతదేశంలో బడ్జెట్కు సంబంధించిన కీలక విశేషాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ఆదివారం లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూద్దాము. జేమ్స్ విల్సన్ ఎవరైనా భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది భారతీయుడు కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న అప్పటి బ్రిటన్ రాణికి భారత మొట్టమొదటి బడ్జెట్ను సమర్పించారు. సో భారతదేశం యొక్క మొదటి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు అండి? జేమ్స్ విల్సన్ అప్పటి బ్రిటన్ రాణికి సమర్పించడం మనం ఇక్కడ చూడవచ్చు. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఆర్కే షణ్ముగం చెట్టికి దక్కింది. అలానే ప్రధానుల పద్దులు 1958, 1970, 1987 బడ్జెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ 3 సంవత్సరాలలోనూ ప్రధానమంత్రులే స్వయంగా పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో వారే ఆర్థిక మంత్రులుగాను ఉండడం అందుకు కారణం. టిటి కృష్ణమాచారి రాజీనామాతో 1958లో జవహర్లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్ రాజీనామాతో 1970లో ఇందిరాగాంధీ, విపి సింగ్ రాజీనామాతో 1987లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉంటూనే ఆర్థిక మంత్రి అవతారమెత్తి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలానే నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో అత్యధికంగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ సొంతం. ఆయన తర్వాత స్థానంలో ఉన్న పి చిదంబరం రికార్డు ఆదివారంతో నిర్మలా సీతారామన్ సమం చేయనున్నారు. అయితే వరుసగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఇప్పటికే ఈమె సొంతం. అంటే మిగిలిన వాళ్ళు మధ్యలో బ్రేక్ అనేది ఉంది. బట్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 సంవత్సరాలు బడ్జెట్ను ప్రవేశపెట్టడం విశేషం. అలానే బడ్జెట్కు సంబంధించి మరికొన్ని విశేషాలు చూస్తే, బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలా సీతారామన్ది. 2020 ఫిబ్రవరి 1న ఆమె బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు మాట్లాడారు. చివరకు ఒంట్లో నలతగా ఉండడంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ఆమె ప్రసంగాన్ని ముగించారు. ఇక అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన ఆర్థిక మంత్రిగా హీరూభాయి ముల్జీభాయి పటేల్ నిలిచారు. 1977లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన తన ప్రసంగాన్ని కేవలం 800 పదాల్లోనే ముగించారు. అంటే లాంగెస్ట్ స్పీచ్ నిర్మలా సీతారామన్ అయితే, షార్ట్ స్పీచ్ హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్. ఇక రీసెంట్ టైమ్స్లో మనము ఒక చేంజ్ని చూడవచ్చు. భారతీయత ఉట్టిపడేలా బహీ ఖాతా బడ్జెట్ ప్రతులని 2018 వరకు లెదర్ సూట్ కేసులో పార్లమెంట్కి తీసుకువచ్చేవారు. బ్రిటిష్ పాలన కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. అయితే 2019లో నిర్మలా సీతారామన్ ఈ సాంప్రదాయానికి తెరదించారు. ఆ ఏడాది తన తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె వాటి ప్రతుల్ని బహీ ఖాతాగా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్లో తీసుకువచ్చారు. దానిపై జాతీయ చిహ్నాన్ని కూడా అమర్చారు. తద్వారా భారతీయత ఉట్టిపడేలా చేశారు. 2021లో కొత్తగా డిజిటల్ బడ్జెట్కు నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు. సో ఇది లెదర్ బ్యాగ్ ఈ విధంగా ఉంటే, దానిని ఇప్పుడు బహీ ఖాతాగా పేరు పొందిన రెడ్ కలర్ క్లాత్ బ్యాగ్లో బడ్జెట్ను తీసుకురావడం ఇప్పుడు సాంప్రదాయంగా మారింది. ఇక బడ్జెట్కు సంబంధించి మరొక చేంజ్, కేంద్ర బడ్జెట్ను 2016 వరకు ఏటా ఫిబ్రవరి చివరి పని రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు. అయితే దానివల్ల కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1వ తేదీ నాటికి బడ్జెట్లోని అంశాలను అన్ని మంత్రిత్వ శాఖలు అమలు చేయడం కష్టమయ్యేది. దీంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి చరిత్రాత్మక మార్పునకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శ్రీకారం చుట్టారు.
దీనివల్ల నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే బడ్జెట్కు సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేయడానికి తగిన సమయం అందుబాటులో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ అవసరం కూడా లేకుండా ఉంది. ఇది వరకు మనకి ఓట్ ఆన్ అకౌంట్ అని 3 నెలలకి గాను ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వీటిని ముందుగా ఆమోదించేవారు. తదుపరి బడ్జెట్ అనేది ఆమోదించడం జరిగేది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం కారణంగా బడ్జెట్ ప్రక్రియ ఏప్రిల్ 1 నాటికి పూర్తి అవడంతో ఈ ఓట్ ఆన్ అకౌంట్ అవసరం లేకుండా పోయింది. అలానే బ్రిటన్ టైం జోన్కు అనుగుణంగా వలస పాలన సమయంలో మన దేశ బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టేవారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా చాలా ఏళ్లు అదే విధంగా కొనసాగింది. అయితే 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. అలానే ఇది వరకు 2016 వరకు రైల్వే బడ్జెట్ను విడిగా ప్రవేశపెట్టేవారు. అయితే 2017 నుంచి కేంద్ర బడ్జెట్లోనే దానిని భాగంగా మార్చారు. సో బడ్జెట్కు సంబంధించిన కీ ఇంపార్టెంట్ విశేషాలు ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇక ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఇండియా అండ్ EU ఆన్ 27th January 2026 అనౌన్స్డ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద లాంగ్ అవైటెడ్ ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా EU FTA కన్క్లూడ్ అవడం జరిగింది అని. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా దీనిని అభివర్ణిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, బ్రెజిలియన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్ Embraer హ్యాస్ సైన్డ్ an MOU with Adani Aerospace and Defense on 27th January to develop an integrated regional transport aircraft ecosystem in India. Under this MOU, two companies will explore establishing an assembly line for regional aircraft in India and collaborate on manufacturing, supply chain, aftermarket services and pilot training for the రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్. భారతదేశంలో డొమెస్టిక్ ఏవియేషన్ ఇండస్ట్రీని మరింత ప్రోత్సహించడానికి ఈ MOU అనేది ఉపయోగపడుతుందండి. బ్రెజిలియన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్ మరియు అదానీ గ్రూప్ ఇందులో పాలు పంచుకొనున్నాయి. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ కెనడా సైన్డ్ ఏ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఎనర్జీ కోఆపరేషన్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ IEW ఇన్ గోవా. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ ఎనర్జీ వీక్ అనేది జరుగుతుంది గోవాలోని. సో ఆ సైడ్ లైన్స్లో ఎనర్జీ కోఆపరేషన్ కొరకు ఇండియా మరియు కెనడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎస్పెషల్లీ కన్వెన్షనల్ మరియు క్లీన్ ఎనర్జీ సెక్టార్లలో కోఆపరేషన్ పెంపొందించేందుకు ఇరు దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ వన్, ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా వాజ్ కన్ఫర్డ్ విత్ ద అశోక్ చక్ర, the country's highest peacetime gallantry award by President Draupadi Murmu during 77th Republic Day celebrations. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ 1 లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. పార్లమెంటు ఉమ్మడి సమావేశం గురించి ఏ ప్రకటనలు సరైనవి? ఇది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు అని డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2 టైప్స్ ఉంటాయండి ఈ జాయింట్ సిట్టింగ్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ప్రీవియస్ UPPSC ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది. సో ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.